ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. దిస్ ఇస్ నథింగ్ బట్ రెడ్మీ కంపెనీ మొన్న 5th అఫీషియల్ గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి రెడ్మీ నోట్ 12 ప్రో. దీంట్లో మీకు మరొక వేరియంట్ కూడా ఉంటుంది, 12 ప్రో ప్లస్. అలాగే దీనికంటే డౌన్ గ్రేడెడ్ వేరియంట్ కూడా ఉంటుంది, రెడ్మీ 12. సో ఈ రెండింటిలో కూడా నన్ను అడిగితే గనక ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు కనుక ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ ని యూజ్ చేశారంటే 22,000 రూపీస్ కి రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎక్స్చేంజ్ బోనస్ ని కూడా యూజ్ చేసుకున్నారు అన్నట్లయితే టోటల్ గా 21,000 రూపీస్ కి బేస్ వేరియంట్ మొబైల్ ఫోన్ రావడం అయితే జరుగుతుంది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయచ్చు. అంతేగాని మళ్ళీ మీరు హై ఎండ్ వేరియంట్ కి వెళ్ళారు అన్నట్లయితే ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మీకు చాలా మొబైల్ ఫోన్స్ మార్కెట్ లో అవైలబుల్ అయితే ఉన్నాయి. దీని గురించి మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. దానికంటే బిఫోర్ ఒకవేళ మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమేజింగ్ కంటెంట్ రాబోతుంది. వీడియోని ఇంకా లైక్ చెప్పితే లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక 10K లైక్స్ వస్తే తీసుకొస్తాను. అదేంటి అనేది గెస్ట్ చేస్తే కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్, వీళ్ళు మనకు పంపించినటువంటి స్పెషల్ బాక్స్ అయితే సూపర్ ఐఓఎస్ 50 మెగాపిక్సెల్ IMX 766 సెన్సార్ ని యూజ్ చేసామని చెప్పి మనకి చూపించడం జరుగుతుంది. యాక్చువల్ గా ఇది ఏంటి అంటే మనకి కెమెరా లెన్స్ ఉంటుంది చూసారా, సో ఆ లెన్స్ కైండ్ ఆఫ్ బాక్స్ ప్యాకింగ్ తో మనం ముందుకు తీసుకొని రావడం జరిగింది, విచ్ ఈస్ అమేజింగ్. అండ్ దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే ఇది జస్ట్ మనకు ఒక చిన్న ఓపెనింగ్ బాక్స్ లాగా రావడం జరుగుతుంది. జస్ట్ దీన్ని ఓపెన్ చేస్తే సరిపోతుంది. బాక్స్ లోపల అల్టిమేట్ గా మనకి మొబైల్ ఫోన్ తో పాటు మరికొన్ని యాక్సెసరీస్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ ఫోన్ బాక్స్ అయితే మనము తీసేద్దాం. చాలా టైట్ గా ఉంది దీని లోపల. సో హియర్ ఇట్ ఈస్ రెడ్మీ నోట్ 12 ప్రో 5G. మనం పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ మనకు ఒక చిన్న కీ చైన్ లాగా ఇచ్చారు, బట్ ఇదైతే కీ చైన్ కాదు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ సిమ్ ఎజెక్షన్ పిన్. సో వీళ్ళ క్రియేటివిటీ ఇది నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక దీన్ని పక్కకు పెట్టారంటే ఇక్కడ మనకు ఒక సూపర్ నోట్ అని ప్రొవైడ్ చేశారు. మేబీ బ్యాక్ సైడ్ మన మొబైల్ ఫోన్ కి అంటే చేతిలో గ్రిప్ కోసం యూస్ చేస్తూ ఉంటాం కదా, ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఇచ్చారు అంతే. ఇక అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. సో దీన్ని కూడా మనం పక్కకు పెట్టేసేద్దాం. అల్టిమేట్లీ హీర్ ఇస్ ద కింగ్ ఆఫ్ ద షో. సో బాక్స్ అయితే యాజ్ యూజువల్ కామన్ గా ఉంటుంది, బట్ వైట్ నుంచి వీళ్ళు ఈసారి బ్లాక్ అయితే షిఫ్ట్ అయిపోయారు. అండ్ ఫ్రంట్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్స్, అలాగే లెఫ్ట్ అండ్ రైట్ వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని బ్రాండింగ్ అండ్ అవార్డ్స్. ఇది వచ్చేటప్పుడు మనకి స్టార్ డస్ట్ పర్పుల్ కలర్ అండ్ దీనికి సంబంధించినటువంటి బాక్స్ తో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇంపోర్ట్ అడ్రస్ అండ్ సార్ వాల్యూస్ కూడా మన ఇండియన్ స్టాండర్డ్ కి లోబడే ఉన్నాయి. ఇక బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్. బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే యాజ్ యూజువల్ ఒక పౌచ్, ఆఫ్ కోర్స్ దీంట్లో ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే, ఒక యూజర్ మాన్యువల్, అలాగే ఒక TPU కేస్ అండ్ ఆఫ్ కోర్స్ సిమ్ ఎజెక్టింగ్ టూల్. దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్. సో దీన్ని మనం తర్వాత చూద్దాం. ఇక బాక్స్ లోపల మనకి 67 వాట్స్ కి సంబంధించినటువంటి ఒక చార్జర్ బ్రిక్ ని, అలాగే ఒక మంచి హై క్వాలిటీకి సంబంధించినటువంటి USB Type A to Type C కేబుల్ ని ప్రొవైడ్ చేశారు అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏమీ లేదు. సో ఫాల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో డిజైన్ మాత్రం మీకు యాపిల్ లాగా బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ తో రావడం జరుగుతుంది. టు బి ఫ్రాంక్, నాకు రెడ్మీ 12 ప్రో ప్లస్ 5G కన్నా, అలాగే రెడ్మీ 12 మొబైల్ ఫోన్ కన్నా గానీ ఈ బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ ఏదైతే ఉందో చాలా బాగా నాకు రావడం అయితే జరిగింది. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిటిలో కూడా మనకి గ్లాస్ యూజ్ చేశారు. రేరింగ్ గ్లాస్ యూజ్ చేశారు. ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ క్లారిటీ లేదు, కానీ ఫ్రంట్ వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5 ని వాడారు. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా పర్వాలేదు, బానే ఉంది. బై ద బై సైడ్ బాడీ అంతా కూడా వీళ్ళు పాలికార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ తోనే దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇన్ఫాక్ట్ దీనిలో బ్యాక్ సైడ్ ఉండేటువంటి కెమెరా బంప్ దగ్గర ఉన్న రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రింగ్స్ అన్ని కూడా మనకి మెటాలిక్ రింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బేసికల్లీ దీని వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ అంటే చాలా మొబైల్ ఫోన్స్ లో మనం చూస్తూ ఉంటాం ఆ కెమెరా లెన్స్ ఏవైతే ఉన్నాయో బ్రేక్ అయి ఉండడం జరుగుతుంది. సో ఇది అలా బ్రేక్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడం కోసం వీళ్ళు ఇక్కడ మనకి మెటాలిక్ ఫ్రేమ్స్ అయితే మనకు తీసుకొని రావడం అయితే జరిగింది. ఇన్ఫాక్ట్ మనం రెగ్యులర్ గా డెస్క్ మీద ప్లేస్ చేస్తున్నప్పుడు కూడా దీని మీద స్క్రాచెస్ ఇలాంటివి పడేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువే. ఇక దీని అవైలబుల్ కలర్స్ విషయానికి వచ్చారంటే టోటల్ మీకు 3 డిఫరెంట్ కలర్స్ లో అవైలబుల్ ఉంటుంది. ఒకటి బ్లాక్, బ్లూ, అలాగే మరొకటి వచ్చేటప్పటికే స్టార్ డస్ట్ పింక్. ఇదైతే చాలా బాగుంది. కొంచెం మనకి ఫంకీ కైండ్ ఆఫ్ డిజైన్ తోటి, అలాగే మనకి చిన్న చిన్న స్టార్స్ లాగా మనకి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది, విచ్ ఈస్ కూల్. ఇక ఫోన్ కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్ చూసారు అన్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని మనం ముందు తీసుకొని రావడం జరిగింది. బాటమ్ మీరు చూసారంటే ప్రైమరీ మైక్రోఫోన్, అలాగే USB Type C కేబుల్, అలాగే స్టీరియో స్పీకర్ తో పాటు మనకి సిమ్ కార్డ్ స్లాట్ ని కూడా మనం ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసారంటే ఏ విధమైనటువంటి బటన్స్ లేవు. అలాగే టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే 3.5 ఆడియో జాక్, డ్యూయల్ స్టీరియో స్పీకర్ తో పాటు IR బ్లాస్టర్, అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీంట్లో మనకి IP53 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా మనం ముందు తీసుకొచ్చారు. సో చిన్నపాటి తుప్పర్లు లేదా డస్ట్ ఇలాంటి వాటన్నిటికైతే ఇది ప్రొటెక్ట్
కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈవెన్ సిమ్ కార్డ్ స్లాట్ దగ్గర కూడా మన గ్యాస్ కిట్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో మీకు మెమరీ కార్డ్ అయితే ఉండదు. సో బేస్ వేరియంట్ లేదా మిడిల్ వేరియంట్ ఏదైతే ఉందో అవి చూసుకోండి. ఒకవేళ దానికన్నా హై ఎండ్ వేరియంట్ కి వెళ్ళారు అన్నట్లయితే ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మీకు మరింత బెటర్ మొబైల్ ఫోన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇది నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. ఈవెన్ మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా బాగుంది, గ్రిప్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేటప్పుడు మీకు కేవలం 7.9 mm అండ్ 185 grams ఆఫ్ వెయిట్ మీకు ఇది రావడం జరుగుతుంది. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే హ్యాండీగా అలాగే చూడటానికి లుక్ పరంగా కూడా బానే ఉంది. ముఖ్యంగా బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ ఇష్టపడే వాళ్ళకి. ఇక నెక్స్ట్ దీని డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికి 6.67 inches కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేనే మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. సో ఫస్ట్ టైం వీళ్ళు నోట్ సిరీస్ లో వీళ్ళు అప్రాక్సిమేట్లీ 900 nits ఆఫ్ బ్రైట్నెస్ ని మనకి ఇందులో తీసుకొని రావడంతో పాటు 120 Hz కి సంబంధించినటువంటి రిఫ్రెష్ రేట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. అండ్ డిస్ప్లే చూడడానికి కూడా చాలా బ్రైట్ గా ఉంటుంది. ఈవెన్ బ్రైటర్ సన్ లైట్ లో కూడా మీరు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా డిస్ప్లే అయితే చూడొచ్చు. సో మీరు ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేసినప్పుడు, యాప్స్ యూస్ చేసినప్పుడు కూడా మీకు బటరీ స్మూత్ గా మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఆండ్రాయిడ్ ట్యూనింగ్ లో మనకి ఇంతకు మించి ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయలేం ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. బెజల్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక 3 sides పర్వాలేదు, బానే ఉంది. బాటమ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, బట్ ఓకే, దీన్ని అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి HDR10 బిట్ ప్యానల్ అయితే యూస్ చేశారు. HDR10 సపోర్ట్ చేస్తుంది, కానీ డాల్బీ విజన్ ఇలాంటి కంటెంట్ అయితే ఇందులో చూడలేరు. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మీకు వచ్చేటప్పటికే ఫుల్ హెచ్డి లో ఓటీటీ కంటెంట్స్ లైక్ అమెజాన్ ప్రైమ్ కావచ్చు, లేదంటే నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఫుల్ హెచ్డి లో వీడియో కంటెంట్ అయితే మీరు స్ట్రీమ్ చేయొచ్చు. ఈవెన్ దీంట్లో మనకి వ్యూయింగ్ యాంగిల్స్ కూడా పర్వాలేదు, బానే ఉంది. ఇక దీంట్లో మనం ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1080 SoC చిప్ సెట్ మన ముందు తీసుకొచ్చారు. 6 nanometer బిల్ఫిట్ టెక్నాలజీ మీద దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. అఫ్ కోర్స్ ఇది 5G కూడా సపోర్ట్ చేస్తుంది. మన ఇండియాలో స్టాండర్డ్ అలాగే నాన్ స్టాండర్డ్ అలోన్ నెట్వర్క్స్ లైక్ ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, వడాఫోన్ కావచ్చు, BSNL కావచ్చు, అన్నిటికీ ఇది సపోర్ట్ చేయడంతో పాటు 10 5G బ్యాండ్స్ ని మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. డే టు డే లైఫ్ లో మీకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా, ఎలాంటి హ్యాక్ గానీ లాగ్ లేకుండా పర్ఫెక్ట్ గా ఇదైతే వర్క్ చేయగలదు. ఇన్ఫాక్ట్ హీటింగ్ ఇష్యూస్ ఇలాంటివి కూడా నేను ఎలాంటివి అబ్జర్వ్ చేయలేదు. PUBG, Asphalt నేను ఇలాంటి గేమింగ్ ఆడుతున్నారు, మీడియం గేమర్ అయి ఉన్నట్లయితే కనుక డెఫినెట్లీ దీనిపైన అయితే ఒక లుక్ వేయండి. ఇన్ఫాక్ట్ దీంతో పాటు ప్యారల్ గా వీళ్ళు LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, UFS 2.2 స్టోరేజ్ ని మనకి ఇందులో యూస్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి విర్చువల్ ర్యామ్ టెక్నాలజీని కూడా తీసుకొచ్చారు. అప్ టు 8 GB దాకా మనం విర్చువల్ ర్యామ్ ని కూడా ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. బట్ డే టు డే లైఫ్ లో మీకు ప్రాక్టికల్ గా పెద్దగా అయితే ఏం డిఫరెన్స్ అయితే అబ్జర్వ్ చేయలేరు. ఎందుకంటే మనకి ఫిజికల్ ర్యామ్ అలాగే ఫిజికల్ ర్యామ్ స్టోరేజ్ లో ఆప్టిమైజ్ అయి ఉండేటువంటి లేదా మెమరీలో స్టోర్ అయి ఉండేటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం బెటర్ గా మనకు వర్క్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ విర్చువల్ ర్యామ్ తోటి పెద్దగా యూజ్ అయితే ఏం లేదు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఇందులో ఒకవేళ మీరు బేస్ వేరియంట్ 128 GB వేరియంట్ కి వెళ్ళారు అన్నట్లయితే, మెమరీ స్టోరేజ్ ఎక్కువగా కావాలన్నట్లయితే దీంట్లో మెమరీ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేయలేరు. ఎందుకంటే దీంట్లో డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్స్ ని మాత్రమే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మళ్ళీ మిడ్ లేదంటే హై ఎండ్ వేరియంట్ కి వెళ్ళే బదులు మీకు మార్కెట్ లో చాలా మంచి మొబైల్ ఫోన్స్ ఉండడం జరుగుతుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. సో కొంచెం దీని అయితే దృష్టిలో పెట్టుకోండి. ఇక దీనిలో సాఫ్ట్వేర్స్ విషయానికి వచ్చారు అంటే ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. MIUI 13 తోటి. అట్లీస్ట్ నాకు MIUI 14 తోటి ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. సో దీంట్లో మన కంపెనీ వాళ్ళు ప్రామిస్ చేస్తుంది 3 years ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్. అంటే ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ 12 వస్తుంది కాబట్టి 13, 14 అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే మనకి బ్రాండ్ ప్రొవైడ్ చేస్తుంది. అట్లీస్ట్ 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో మనకి హైరేస్ ఆడియో అయితే సపోర్ట్ ఉంటుంది, బోత్ వైర్లెస్ అలాగే వైర్ ద్వారా. అండ్ ఆఫ్ కోర్స్ ఆడియో క్వాలిటీ కూడా పర్వాలేదు, క్వైట్ డీసెంట్ గానే మనకు రావడం జరుగుతుంది. అండ్ లౌడ్ గా కూడా ఉంది. ఇక దీనిలో మనం బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు ప్రొవైడ్ చేశారు. హోల్ డే లో మీరు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో మనకి 67 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఇన్ఫాక్ట్ మనకి Redmi Note 12 Pro Plus కి అలాగే Pro కి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్, వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్ ఇదే. సో అక్కడ మీకు 120 watts తీసుకొని మీరు 9 minutes 10 minutes లో కంప్లీట్ చేసుకోవడం కన్నా ఇది 0 to 100% ఛార్జ్ అవడానికి అప్రాక్సిమేట్లీ మీకు 19 to 20 minutes దాకా టైం తీసుకుంటుంది, విచ్ ఈస్ క్వైట్ వాల్యూ ఫర్ మనీ. మనకి ఇంకా అంత టైం అయితే ఉంటుంది కాబట్టి అంటే పెద్ద మీకు డిఫరెన్స్ అయితే రాదు 120 watts కి 67 watts కి. నన్ను అడిగితే కనుక ఇది బెటర్ చాయిస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీనిలో మనం కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో దీంట్లో మనకి ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో 50 megapixel సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. సోనీకి సంబంధించినటువంటి IMX766 సెన్సార్. ముఖ్యంగా చెప్పాలంటే ఒకవేళ మీరు కనుక ఎక్కువగా లో లైట్ ఫోటోగ్రఫీ లేదన్నట్లయితే వీడియోస్ చేస్తుంటారు, అందులో స్టెబిలైజేషన్ బెటర్ గా ఉండాలి అన్నట్లయితే కనుక డెఫినెట్లీ ఒక లుక్ అయితే వేయండి. పెర్ఫార్మెన్స్ అయితే పర్వాలేదు, బానే ఉంది. ఈవెన్ లో లైటింగ్ లో శాంపిల్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. డీసెంట్ పెర్ఫార్మెన్స్ అని నేను చెప్తాను. మేబీ ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి OTA అప్డేట్స్ లో మరింత బెటర్ గా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దీనిలో మనకి 8 megapixel కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కూడా మన ముందు తీసుకొచ్చారు. సో ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా పర్వాలేదు, బానే ఉంది. అప్రాక్సిమేట్లీ 115 degrees దాకా మీకు ఫీల్డ్ ఆఫ్ వ్యూ రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మరొక సెన్సార్ 2 megapixel
మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. అసలు దీన్ని ఎందుకు తెచ్చారు, ఎందుకు వీళ్ళకి తెలియాలి. ఇంకా ఈ 2 మెగాపిక్సెల్ 2023లో కూడా మనం వదిలేనట్లేదు. సో దీంట్లో అట్లీస్ట్ వీళ్ళు 5 మెగాపిక్సెల్ సెన్సార్ ని తీసుకొచ్చింటే బాగుండేది. ఎందుకంటే ఆల్రెడీ మనం మెయిన్ సెన్సార్ ద్వారా క్యాప్చర్ చేసేటువంటి ఫోటోగ్రఫీలోనే మంచి డీటెయిల్డ్ బుకే ఎఫెక్ట్ అయితే వస్తుంది. మళ్ళీ స్పెషల్ గా పోర్ట్రేట్ ఎఫెక్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మ్యాక్రో అంటే పెద్దగా యూజ్ అయితే చేయరు. ఇక దీంట్లో రేర్ వీడియో విషయానికి వచ్చారు అన్నట్లయితే మీరు 4K 30 FPS దాకా మీరు వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. క్వాలిటీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పర్వాలేదు, డీసెంట్. ఈవెన్ ఇక్కడ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా పర్వాలేదు, బానే ఉంది. బట్ 4K లో మీకు పెద్దగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వర్క్ చేయట్లేదు. వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి మీకు 16 మెగాపిక్సెల్ సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. యాజ్ యూజువల్ గా కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంది. సో దీన్ని కొంచెం బెటర్ గా తీసుకొచ్చింటే బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ దీంట్లో మనకి వీడియో రికార్డింగ్ కాంపాక్టిబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి 1080p దాకా 30 FPS దాకా మన వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. దీంట్లో మనము ఎడిషనల్ కనెక్టివిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారు అంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. బ్లూటూత్ 5.2 టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే IR బ్లాస్టర్ ని కూడా ప్రొవైడ్ చేశారు, విచ్ ఈస్ కూల్. అలాగే 3.5 ఆడియో జాక్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈవెన్ దీంట్లో మనకి ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తీసుకొచ్చారు. ఇక వీళ్ళు ఎక్కువగా మనకి ఇదే తీసుకొస్తూ ఉంటారు. బట్ అండర్ డిస్ప్లే తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఫైనల్ గా నా కంక్లూషన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్ నన్ను అడిగితే గనక ఒకవేళ మీ బడ్జెట్ అరౌండ్ 21-22,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో 128 GB సరిపోతుంది అంటే గనక మీరు బేస్ వేరియంట్ కి వెళ్ళిపోండి. ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ ని యూజ్ చేశారంటే 22,000 రూపీస్ కి రావడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్ డీల్ అని అంటాను. ఒకవేళ మీరు అదనంగా ఎక్స్చేంజ్ ఏదైనా చేశారు అన్నట్లయితే ఇంకా మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు, దీంట్లో మిడ్ వేరియంట్ తీసుకుంటాను అన్నట్లయితే గనక అప్పుడు ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో కొన్ని రోజులు వెయిట్ చేయండి, మీకు ఆఫర్ లో బెటర్ మొబైల్ ఫోన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. హై ఎండ్ వేరియంట్ అయితే నేనైతే పూర్తిగా స్కిప్ చేయమంటాను. ఎందుకంటే ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మనకి మచ్ మోర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ ఆల్మోస్ట్ 30,000 రూపాయలు పెట్టారు కార్డ్ ఆఫర్ లేకుండా. కార్డ్ ఆఫర్ తో అయితే గనక మీకు సుమారుగా 27,000 రూపాయల దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మనకి చాలా మొబైల్ ఫోన్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ దీంతో పాటు మనకి అందులో అసలు మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా రిమూవ్ చేసేసారు. సో ఆ మెమరీ కార్డ్ ఆప్షన్ ని కూడా యాడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీన్ని కొన్ని రోజులు నేను యూజ్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ రివ్యూ అలాగే కొన్ని కంపారిజన్ వీడియోస్ ని కూడా మన ఛానల్ లో తీసుకొస్తాను. ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.